నాలుక ఎండిపోతే రుచి తెలవదటండి. అలాగే లైఫ్స్ జాయ్ నీడ్స్ గ్రాటిట్యూడ్. ఒక మహారాజు అందరినీ విందుకు పిలిచిండంట. అద్భుతమైన పదార్థాలు పెట్టిండ్రు తినడానికి. అందరూ ఎంజాయ్ చేస్తున్నారంట. ఏమి టేస్ట్ ఉంది, ఏమి టేస్ట్ ఉందని. ఒక పెద్ద ఆయన మాత్రము నాకు నచ్చలేదు మహారాజా అన్నాడంట. మహారాజా అన్నాడంట, ఏమ్రా బాబు, నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావా? అందరికీ నచ్చింది, నీ ఒక్కడికి నచ్చకపోవడం ఏంది అంటే, మహారాజా సమస్య వంటలో కాదండి, రుచుల్లో కాదండి, సమస్య నా నాలుకలో ఉంది. నా టేస్ట్ బడ్స్ పనిచేయట్లేదు. ఎందుకంటే నా నాలుక మీద సలైవా అన్నది వస్తలేదు, అది కంప్లీట్గా డ్రై అయిపోయింది. కాబట్టి మీరు ఎంత రుచికరమైన పదార్థాలు పెట్టినా కూడా నాకు టేస్ట్ తెలియదండి అని. మిత్రులారా, జీవితంలో కూడా ఇంతే. మనం ఎప్పుడు కూడా లైఫ్ జాయ్ అన్నది దేని మీద ఆధారపడి ఉంటుందండి? గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావం అన్నది ఉండాలి. చాలామంది దగ్గర చూడండి, అన్నీ ఉంటాయి కానీ వాళ్ళ ముఖాల్లో సంతోషం ఉండదు, వాళ్ళ జీవితాల్లో సంతోషం ఉండదు. ఎందుకు అంటే దే డోంట్ హ్యావ్ దట్ గ్రాటిట్యూడ్. ఓకే, వాళ్ళకి కృతజ్ఞత భావం అన్నది ఉండదు. అరే, ఎంతమందికి లేనిది భగవంతుడు నాకు ఇచ్చిండు కదా అని ఏనాడు కూడా అనుకోరనమాట. అలాంటి వ్యక్తులకు కోట్ల రూపాయలు వచ్చినా కూడా వాళ్ళ ముఖాల్లో ఆనందం ఉండదు. ఎందుకంటే వాళ్ళకు కృతజ్ఞత అన్న చిన్న పదానికి అర్థం తెలియదు. కాబట్టి నేను అందుకే ప్రతిసారి చెప్తుంటాను, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. నేను ఎప్పుడు అంటా, ఎవరితో నువ్వు కంపేర్ చేసుకోకు. ఒకవేళ చేసుకోవాలంటే నీకన్నా దీనమైన స్థితిలో, నీకన్నా చాలా అడుగంటిన స్థితిలో ఉన్న వ్యక్తులను ఒకసారి చూడండి ప్రపంచంలో, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు. సో దాన్ని బట్టి చూస్తే మనం ఇంకెంత హ్యాపీగా ఉండాలి. నీకు ఒక పూట భోజనం ఉందని మాత్రమే బాధపడుతున్నావా మిత్రమా? 3 పూటలా కూడా భోజనం లేని వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ ప్రకారంగా నోరు ఎండిపోతే పర్లేదు, నీళ్లు తాగొచ్చు. చాలామందికి మెదడు ఎండిపోతూ ఉంది, ఆలోచనలు ఎండిపోతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితి రావద్దు. ఆల్వేస్ కౌంట్. మీరు ఎంత గొప్పోళ్ళో, మీరు ఎంత అదృష్టవంతులో మీకు తెలుస్తుంది. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. ఆల్ ది బెస్ట్.